పాకిస్తాన్లో గత శుక్రవారం నాడు రక్తపుటేర్లు పారారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్లో షియా మసీదులో మానవ బాంబు తనకు తాను పేల్చుకున్నటువంటి ఘటనలో 31 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 170 మంది గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనలకు వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని ఐఎస్సీ దాడులు చేసింది. వాస్తవం ఇదే అయినా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాత్రం ఈ దాడి వెనుక ఇండియా కుట్ర దాగి ఉందని ఆరోపించాడు. ఇక ఇండియా కూడా ఈ దాడిని ఖండించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. మరి పాకిస్తాన్లో ఇలాంటి దుర్ఘటన జరిగితే దాని వెనుక ఇండియా హస్తం ఉందని బాధ్యతారాహిత్యంగా పాక్ తరచూ విమర్శలు చేస్తూ ఉంటుంది. అంతర్జాతీయంగా ఇండియాపై బురద చల్లడానికి ప్రయత్నిస్తోంది. తాజా బాంబు పేలుడుకు సంబంధించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో ఇటు షియా అటు సున్నీలకు అస్సలు పడదు. తరచూ దాడులు ప్రతి దాడులు చేసుకుంటారు. ఇక తాజాగా గత శుక్రవారం నాడు పాక్ రాజధాని ఇస్లామాబాద్లోని ఇమాం బార్గా ఖడీజ్ తుల్ కుబ్రా మసీదులో ప్రార్థనల్లో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో షియా భక్తులు వచ్చారు. ఇదే అదునుగా ఒక మానవ బాంబు తనను తాను పేల్చుకుని 31 మంది ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఇది అధికార వర్గాల వెర్షన్. అయితే అనధికార వర్గాల సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 65 దాటిపోయిందని చెబుతున్నారు. మరో 169 మంది భక్తులు గాయపడ్డారు. ఇక అసలు విషయానికి వస్తే మసీదు వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా ఈ దాడి జరగడం షాక్కి గురి చేస్తోంది. ఇక ఈ దాడి జరిగిన వెంటనే పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఈ దాడి వెనుక ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మిలిటరీ నెట్వర్క్ హస్తం ఉందని ఆరోపించాడు. వెంటనే మరో అడుగు ముందుకేసి ఈ దాడి వెనుక ఇండియా హస్తం ఉందని మాట మార్చాడు. అయితే దీనికి ఆయన ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించలేదు. పాక్ రక్షణ మంత్రి ఆరోపణలను ఇండియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి నిరాధారమైన ఆరోపణలని తిరస్కరించింది. మీ దేశంలో అంతర్గత సమస్యలకు తమని బాధ్యుని చేయడం ఏమిటని నిలదీసింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోమారు దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడి జరిగిన వెంటనే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఈ దాడికి పాల్పడింది తామే అని ప్రకటన విడుదల చేసింది. మసీదు వద్ద గార్డులు తమ మానవ బాంబును అడ్డుకోవడంతో వెంటనే తనను తాను పేల్చుకొని చనిపోయాడని ప్రకటనలో వివరించింది. ఇస్లామాబాద్కు చెందిన ప్రభుత్వ అధికారి ఇర్ఫాన్ మొమాన్ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందించారు. మానవ బాంబు మసీదు గేటు వద్దకు రాగానే అక్కడి భద్రతా దళాలు కాల్పులు జరిపి వెంటనే మసీదులోకి పరుగులు తీసి తనను తాను పేల్చుకున్నాడని, ఈ దాడిలో 31 మంది ప్రాణాలు కోల్పోగా మరో 170 మంది గాయపడ్డారని వివరించారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం మసీదు వద్ద భయానక వాతావరణం కనిపించిందని చెప్పారు. భద్రతా దళాల కాల్పులు ఎదురు కాల్పులతో ఈ ప్రాంతమంతా యుద్ధరంగాన్ని తలపించిందన్నారు. తర్వాత భారీ పేలుడు వినిపించిందని చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోల ప్రకారం మసీదు ప్రధాన ద్వార వద్ద కుప్పలు తెప్పలుగా మృతదేహాలు పడి ఉన్నాయని, గాయపడిన వారిలో చిన్నపిల్లలను కూడా వెంటనే అక్కడి నుంచి అంబులెన్స్లలో ఆసుపత్రులకు తరలించారు. మసీదు వద్ద మృతుల బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ ప్రాంతమంతా మృతుల బంధువుల రోదనలతో దద్దరిల్లిపోయింది. ఈ దాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. ఈ దాడి వెనుక వాస్తవ ఇస్లామిక్ స్టేట్ హస్తం ఉందని వారు బహిరంగంగానే ప్రకటిస్తే, పాకిస్తాన్ మాత్రం ఇండియా హస్తం ఉందని ఆరోపిస్తోంది. ఇక ఐఎస్ అనుబంధ సంస్థ విడుదల చేసిన ప్రకటన విషయానికొస్తే, ఐఎస్ ప్రాంతీయ అనుబంధ సంస్థ దాన్ని ఇస్లామిక్ స్టేట్ ఇన్ పాకిస్తాన్ అని చెబుతారు. ఈ దాడికి కారణం తామేనని టెలిగ్రామ్లో పోస్ట్ పెట్టింది. దాంతోపాటు వారి న్యూస్ ఏజెన్సీ అమాక్ న్యూస్ ఏజెన్సీలో కూడా ఒక వార్త ప్రచురించింది. షియాలను మత ద్రోహులంటూ నిందించారు. సిరియా ఐఎస్కు వ్యతిరేకంగా షియా మిలిటెంట్లు పోరాడుతున్నారు. దానికి ప్రతీకారంగానే ఇక్కడ షియాలను చంపాల్సి వస్తోందని ప్రకటనలో వివరించింది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే 24 కోట్ల జనాభాలో షియాల జనాభా కేవలం 10 నుంచి 15% ఉండదు. సున్నీలదే ఆధిపత్యం. ఈ గ్రూప్పై దీర్ఘకాలం నుంచి ఐఎస్తో పాటు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ దాడులు చేస్తోంది. ఇక చివరగా ఇలాంటి అత్యంత దారుణమైన దాడి 2008 ఇస్లామాబాద్లోని మారియట్ హోటల్లో జరిగింది. ఈ హోటల్లో మానవ బాంబు తనను తాను పేల్చుకోవడమే కాకుండా మరో 63 మంది ప్రాణాలు తీశాడు. అటు తర్వాత అదే ఏడాది నవంబర్లో కోర్టు ఆవరణలో మానవ బాంబు పేల్చుకుని 12 మంది ప్రాణాలు తీశాడు. ఇక ఇస్లామాబాద్ ఘటన జరిగిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి ఈ ఘటన వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ను అదుపులో తీసుకున్నారు. పాక్ అధికారులు శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు పెషావర్, నౌషెరా, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పెద్ద ఎత్తున దాడులు చేసి పలువురు అనుమానితులను అదుపులో తీసుకున్నారు. బాంబు దాడికి పాల్పడిన కుటుంబాన్ని కూడా అదుపులో తీసుకున్నట్లు భద్రతా దళాల నుంచి అందుతున్న వార్త. అయితే ఈ దాడిలో మానవ బాంబుతో పాటు మరో మిలిటెంట్ గాయపడ్డాడు. మరో 2 భద్రతా దళాలకు చెందిన అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో 3 అధికారులు గాయపడ్డారు.
అయితే పాకిస్తాన్ మీడియా కూడా అదుపులో తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ ఐఎస్ మాస్టర్ మైండ్ ఈ దాడికి కుట్రలు పన్నాడని చెబుతున్నారు. పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ మెహసీన్ నఖ్వీ మాత్రం మానవ బాంబుకు మరో 4 సాయం చేశారని వారిని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. ఇక ఆఫ్ఘనిస్తాన్లో 2021లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పాకిస్తాన్లో ఇస్లామిస్టుల దాడులు పెరిగిపోయాయి. గత వారం బలోచిస్తాన్లో సెపరేటిస్టులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఈ దాడిలో 36 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 22 మంది భద్రతా దళానికి చెందిన అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇక పాక్ ఆర్మీ రంగంలోకి దిగి 200 మంది మిలిటెంట్లను చంపేశామని చెప్పుకుంది. ఇక తాజా ఘటన విషయానికొస్తే పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ అధికారిక పర్యటన సందర్భంగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. దీన్ని బట్టి చూస్తే పాక్ అంతర్గత భద్రతపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పాకిస్తాన్ భద్రతా దళానికి చెందిన అధికారులు కూడా ఇది ఆత్మాహుతి దాడి అని స్పష్టం చేస్తున్నారు. దానికి సంబంధించి సాక్ష్యాలు కూడా సేకరించామని చెబుతున్నారు. అయినా పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసీఫ్ మాత్రం అత్యంత బాధ్యతారాహిత్యంగా ఎలాంటి ఆధారాలు చూపకుండా ఈ దాడి వెనుక ఇండియా హస్తం ఉందని ఆరోపించడం చూస్తుంటే తమ అంతర్గత వ్యవహారాలు చక్కబెట్టుకోవడంలో విఫలం కావడంతో దాన్ని ఇండియాపై నెట్టడానికి చూస్తోందని ఇండియా మండిపడుతోంది. మీ దేశంలో అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టుకోండి, మీరే టెర్రరిజాన్ని పెంచి పోషించి ఇతర దేశాలకు పంపుతున్నారు, ముందు దాన్ని ఆపండి, అనవసరంగా లేనిపోని నిందలు వేయడం మానండని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కౌంటర్ ఇచ్చింది. ఇక హిల్లరీ క్లింటన్ కూడా పాకిస్తాన్ ఉద్దేశించి పలుమార్లు హితవు పలికారు. ఇంటి వెనుక పాములు పెంచితే ఏదో ఒక రోజు మిమ్మల్ని కాటు వేయక మానదని హెచ్చరించారు. ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం అక్షర సత్యాలవుతున్నాయి. షరీఫ్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి దిద్దుబాటు చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు నివారించవచ్చని విదేశీ డిప్లొమాట్లు పాక్ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు.